సో ఏం పేరండి? కావ్య. కావ్య. ఎక్కడుండి? మల్కాజ్గిరి నుంచి. మల్కాజ్గిరి. ఏజ్ ఎంత మీది? 21. ఇష్యూ ఏంటి? ఇష్యూ ఏది బ్యాక్ పెయిన్ అండ్ హ్యాండ్ పెయిన్ అవుతుంది. బ్యాక్ పెయిన్ వల్ల షోల్డర్ అండ్ హ్యాండ్. ఎప్పటి నుంచి అమ్మా? ఒక 6 months అవుతుంది బ్యాక్ పెయిన్ వచ్చి. హ్యాండ్ పెయిన్ అయితే 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఏదైనా ఇన్సిడెంటల్ గా ఏమైనా కింద పడడం కానీ దేనికైనా గుద్దుకోవడం లాంటిది అట్లాంటిది ఏమైనా ఉందా? అట్లాంటిది ఏం లేదు. ఓకే, సరే స్ట్రైట్ కూర్చోండి. తల ఒకసారి పైకి చూడండి. పైకి చూడండి పూర్తిగా, ఎంతవరకు వీలైతే అంతవరకు పైకి చూడండి. స్ట్రైట్ చూడండి. ఇలా అన్నప్పుడు ఏమనిపిస్తుంది? నెక్ బ్యాక్ లో ఏమైనా అనిపిస్తుందా? బ్యాక్ కి గుంజుతుంది కొంచెం. ఈ మిడ్ బ్యాక్ లో? మిడిల్ లో. ఓకే, సో పైకి అన్నప్పుడు ఈ ఏరియాలో అయితే ఏం లేదు. ఏం లేదు. రైట్, వదిలేసి షోల్డర్స్ డ్రాప్ చేసి చిన్ని ఫస్ట్ బటన్ టచ్ చేయండి సార్. షోల్డర్ డ్రాప్ చేయి. ఓకే, వదిలేయండి. ఇప్పుడు దీన్ని టచ్ చేయండి. ఇలా టచ్ చేసినప్పుడు ఏం లేదు, నార్మల్. ఏం ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది లేదు. ఓకే, నిలబడి ఒకసారి ఫార్వర్డ్ బెండ్ నార్మల్గా బెండ్. సో ఇలా బెండ్ ఉన్నప్పుడు వెనక్కి ఇక్కడ. సో లోయర్ కంటే కూడా మిడ్ బ్యాక్ పెయిన్ ఎక్కువ చూపిస్తున్నాం. సో ఈ ఏరియాలో కొంచెం డిస్కంఫర్ట్ ఉంది. ఓకే, రైట్, నిలబడండి. బ్యాక్ బెండ్ ఒకసారి. దీంట్లో ఇక్కడ మిడిల్ సేమ్. సో అంటే మెకానికల్ ఇది ఎక్కువ చూపిస్తుంది సిమ్టమ్స్ మాత్రం. ఇది కూడా ఎప్పుడు వర్క్ చేసినప్పుడు డెఫినెట్లీ ఈ పెయిన్ కూడా వస్తుంది షోల్డర్. ఒకసారి ఓకే, ఇక్కడ నొప్పి ఉందా? అక్కడ నొప్పి ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ అక్కడేం లేదు, ఇక్కడ. సో ఇదంతా కూడా నొప్పి, ఇదంతా నొప్పి అవుతుంటా. ఓకే, స్ట్రైట్. రిలాక్స్ ఉండండి, ఏం ఇబ్బంది ఉండదు. బరువు ఎంత ఉన్నదమ్మా? 49. వీటిలో ఏమైనా ఇబ్బంది ఉందా? ఇక్కడ లేదు. ఇట్లా నేను నొప్పుతున్నప్పుడు నార్మల్ ఫ్రీగా వదిలేదు సార్. రిలాక్స్ ఇబ్బంది ఏమి ఉండదు, టెన్షన్. రిలాక్స్ వదిలేండి. పట్టుకుంటున్నారు, వదిలేండి. వదిలేదు, పట్టుకొని వదిలేండి. అది తెలిసింది. ఇప్పుడు ఏ పట్టుకున్నాను, మళ్ళీ పట్టుకున్నాను. రిలాక్స్ ఉండండి. అది మళ్ళీ ఒకసారి జస్ట్ సౌండ్ అంతే. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? పెయిన్ ఏమైనా అలా చేసినప్పుడు? లేదు. మౌత్ క్లోజ్ చేయండి. ఓన్లీ నోస్ తోటి గాలి తీసుకొని వదిలేయండి. తీసుకోండి ఒకసారి, మరొకసారి తీసుకోండి, వదిలేయండి. ఫుల్ బ్యాక్ స్టేషన్ ఫీల్ ఉందా? లైట్గా బ్యాక్ లో పెయిన్ అవుతుంది ఇప్పుడు? రైట్, ఒక 1-2 minutes సరిపోతుంది. రిలాక్స్. భోజనం చేసి ఎంతసేపు అవుతుంది? బ్రేక్ఫాస్ట్ ఎంతసేపు అవుతుంది? ఒక 1 hour అవుతుంది. 1 hour. ఇక్కడ నొప్పి ఉంది ఏమన్నా? లేదు. ఏం లేదు. ఇక్కడ లేదండి. ఏం లేదు. గాలి గట్టి తీసుకోండి, బోర్లో పడుకోండి. ఫేస్ దాంట్లో తీసుకోండి. ఫ్రీ వదిలేయండి. గాలి తీసుకోమా, వదిలేయండి. మళ్ళీ ఒకసారి వదిలేయండి, మళ్ళీ ఒకసారి వదిలేయండి. ఫ్రీ ఉండండి. మీ కాల్ నేను ఎత్తుతా, మీరు లిఫ్ట్ చేయండి. ఓకే, కాల్చుకోండి. వదిలేండి, గాలి తీసుకోండి,
వదిలేయండి. రైట్. ఒకసారి ఇటువైపు తిరగండి. కొంచెం కింద జరిగి వన్ సైడ్ కొట్టు లెఫ్ట్ మీద. వన్ సైడ్. యా. ఫ్రీ వదిలేసి, ఫ్రీ వదిలేసి. ఇది చేయండి. ఫేస్ పైకి చూడండి. చేయి పట్టుకోండి ఇది. రిలాక్స్. గాలి తీసుకోండి. వదిలేయండి. మళ్ళీ ఒకసారి వదిలేయండి. చేయి హోల్డ్ చేయండి. ఇక్కడ చైనా హోల్డ్ చేయండి. గాలి తీసుకోండి. వదిలేయండి. మళ్ళీ ఒకసారి తీసుకోండి. వదిలేయండి. కూర్చోండి. ఇక్కడ ఇయర్ ఎక్కువ ఉందండి. సో ఇయర్ ఎక్కువ ఉందా పెయిన్? ఇదే ఎక్కువ సతాయిస్తూ ఉంటుందా పెయిన్? రెండు చేతులు లాక్ చేయండి. రెండు చేతులు లాక్ చేయండి. ఓకే. ఫ్రీ ఉండండి. రిలాక్స్ ఉంది. గాలి తీసుకున్నా. వదిలేయండి. దీంట్లో పెయిన్ పెయిన్ నొప్పుతుంది కదా. అవునవును. ఇలా పెట్టేసుకో. ఇక్కడ ఈ మజిల్ తెలుస్తుందా? అది కదలేదు. అది ఎక్కువ తెలుస్తుంది కదా. కదలేదు. ఫ్రీ ఉండండి. ఒక్కసారి సైడ్ పడుతుంది. సైడ్ వన్ సైడ్. ఓకే. లెఫ్ట్ సైడ్ మీద పడుతుంది. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మీద. ఇది కదా నొప్పి. అవునండి. క్లోజ్ వస్తలేదు. అవును. కొంచెం అట్లా పెయిన్ ఎక్కువైతుందా? ఇప్పుడు బ్యాక్ లైన్ ఎక్కడ ఉందా? లేదండి. కొంచెం ఫస్ట్ ఇందాక ఫార్వర్డ్ అయినప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో పెయిన్ ఉందా? ఏం లేదు కదా. బ్యాక్ లో పెట్టాలి సార్. దేంట్లో లేదు, నార్మల్. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా 1-2 సెషన్స్ ఉంటాయి. షోల్డర్ కి అది ఉంది. సో ఇంట్లో డూస్ డోంట్స్ ఉంటాయి. ఇది చేయాలి చేయకూడదు అవి చెప్తాడు. రెగ్యులర్ చేసుకుంటే ఈ పెయిన్ కూడా గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది. ఓకే.